ఆదిదేవుడు అందరి విఘ్నాలు తొలగించే దేవదేవుడికి ప్రతి నెల నిర్వహించే సంకటహర చతుర్థి ఆలయంలో ఎంతో విశేషం. సత్య ప్రమాణాలకు నిలువైన స్వయంభూగా వెలసిన కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయం అనేక ప్రత్యేకతలకు నిలయం. భక్తుల కోరికలను కొంగు బంగారమై తీరుస్తున్న కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంపై హెచ్ఎంటీవీ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. ప్రతి చోట తొలి పూజలు అందుకునే బొజ్జగనపయ్య కొలువైన కాణిపాకం ఆలయంలో ప్రతి నెల ఎంతో పవిత్రంగా నిర్వహించే సంకటహరణ చతుర్థి ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది. ముగ్గురమ్మల మూలపుటమ్మ పార్వతీదేవి ఆచరించిన వ్రతం, నీలాపనిందలు తొలగించుకునేందుకు స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ ఆచరించిన పూజ, కురుక్షేత్రంలో గెలవడానికి ధర్మరాజు పాటించిన పవిత్ర కార్యమే సంకటహరణ చతుర్థి. ప్రతి నెల పౌర్ణమి తర్వాత వచ్చే బహుళ చతుర్థిని కాణిపాకం ఆలయంలో పరమ పవిత్రంగా జరుపుతారు. చిన్న బావిలో స్వయంభువుగా వెలిసిన వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో అనాదిగా వ్రతం ఆచరించడం ఆనవాయితీగా వస్తోంది. విఘ్నభయం తస్య సర్వ సిద్ధికరం సమర్పయేత్ తస్య విద్యా భవేత్ సర్వా. ఖచ్చితంగా అనుకునేటువంటి విద్య, అలాగే ఉన్నత విద్య, వారు చదువుకునేటువంటి చదువు ప్రతి కూడా ఉంటాయి అని చెప్పి నామాని త్రిసంధ్యం యః పఠేత్ ఆ కొబ్బరికాయని సమర్పయామి. నమస్కారం చేసుకోండి. గజవక్త్రం చతుర్థకం లంబోదరం పంచ లంబోదరం పంచమంచ షష్ఠం వికటం నవమం భాలచంద్రం చ దశమంతు ఏకదంతం ద్వితీయకం వినాయకం. సంకట అనగా కష్టము, హర అనగా నశింపజేయునది, తిథి అనగా పౌర్ణమి తరువాత 4వ రోజు అని అర్థం. విఘ్నములకు అధిపతి అయిన గణపతికి ఈ వ్రతం ఎంతో ప్రీతికరమైందిగా భావిస్తారు. ఈ వ్రతం ఆచరించటం వల్ల విద్య, ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయం, వివాహం, ఆరోగ్యం తదితర విషయాలలో కలిగే ఇబ్బందులను, ఒడుదొడుకులను అధిగమించవచ్చు అని భక్తుల ప్రగాఢ విశ్వాసం. సంకటహర చతుర్థి వ్రతమును గురించి పురాణాల్లో మహర్షులు తెలిపారని, అది వినాయకుడు స్వయంగా వెలిసిన కాణిపాకం క్షేత్రంలో చేసుకోవటం సత్ఫలితాలను ఇస్తుందని ఆలయ అర్చకులు చెప్తున్నారు. మంగళగురుడైనటువంటి శ్రీ స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి వారు చిన్న ఏతపు బావిలో ఉద్భవించి దినదిన ప్రవర్ధమానమగుతూ భక్తుల్ని కటాక్షిస్తూ ఈ కాణిపాక పుణ్యక్షేత్రమునందు విలసిల్లుతూ ఉన్నారు. బహుళ పక్ష చతుర్థి అనగా సంకటహర చతుర్థిని మనం బహుళ పక్షంలో వచ్చేటువంటి చవితిని వ్యవహరిస్తూ ఉంటాము. చతుర్థిగా సంకటహర చతుర్థిగా వ్యవహరిస్తూ ఉంటాం. ఇటువంటి మహత్తరమైనటువంటి ఈరోజు భక్తులు విశేష సంఖ్యలో స్వామివారి వ్రతాన్ని ఆచరించి వారి సకల కష్టాలన్నీ కూడా తొలగించుకునే విధంగా ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. అత్యంత మహిమాన్వితమైనటువంటి ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా సకల కష్టాలన్నీ కూడా తొలగిపోవడమే కాకుండా ఈ గణపతి అనుగ్రహం వలన అనేకమైనటువంటి మన సంకల్పాలన్నీ కూడా నెరవేరుతాయి, ఎటువంటి సందేహం లేదు. అలాగే మనం ఇందాక కథలో చెప్పుకున్నట్లుగా సాక్షాత్తుగా ఆ ముగురమ్మల మూలపుటమైనటువంటి పార్వతీదేవి కూడా ఈ గణపతిని ఆరాధించింది, ఈ వ్రతాన్ని ఆచరింపజేశారు అనేటువంటి విషయాన్ని మనం ఆ కథ ద్వారా తెలుసుకొనవచ్చును. అలాగే జగద్గురువు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఈ వ్రతాన్ని ఆచరించి ఆయన యొక్క నీలాపనందను తొలగింపజేసుకున్నారనేటువంటి విధానాన్ని, ధర్మరాజు కూడా ఈ వ్రతాన్ని ఆచరించి కురుయుద్ధాన్ని జయించాడు అనేటువంటి విషయం మనకందరికీ తెలిసినటువంటి విషయమే. అత్యంత మహిమాన్వితమైనటువంటి ఈ వ్రతాన్ని అందున ఈ స్వయంభూ క్షేత్రమైనటువంటి కాణిపాకం నందు ఆచరించడం ద్వారా
ఎన్నో రెట్లు ఫలితాన్ని ఇస్తుంది అంటంలో ఎటువంటి సందేహం లేదు. చతుర్థి వ్రతం ఆచరించడంతో సమాజంలో ఉన్నతంగా జీవించటంతో పాటు మోక్ష ప్రాప్తి కలుగుతుందని ఆలయ పండితులు చెప్తున్నారు. చతుర్థి వ్రతం సందర్భంగా ఆలయంలో సిద్ధి బుద్ధి సమేత వినాయక స్వామి ఉత్సవమూర్తులను సుగంధ పుష్పాలతో అలంకరించి మేళతాళాలతో ఆస్థాన మండపానికి తీసుకొచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. స్వామివారి యొక్క అనుగ్రహం పొందుట కొరకు వారి చేత అంతే విశేష సంఖ్యలో ఉన్నటువంటి భక్తుల చేత సంకటనాశన స్తోత్రాన్ని పారాయణ చేయించటం, అలాగే యథావిధిగా వైదికంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించటం వేద పండితులందరూ కూడా పాల్గొని చేస్తూ ఉంటారు. కావున భక్తులందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకుని సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించి సాక్షాత్తుగా ఆ పరమాత్మ ఆ గణపతి యొక్క అనుగ్రహం వలన, అలాగే పార్వతీదేవి చేసినట్లు విధంగా మనం కూడా ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించి ఆ గణపతి యొక్క అనుగ్రహం వలన సకల కష్టాలన్నీ కూడా తొలగిపోవుటకు ఈ వ్రతాన్ని ఆచరణ చేస్తూ ఉంటాం. కాబట్టి భక్తులందరూ విరివిగా పాల్గొని స్వామివారి సేవలో తరించవలసిందిగా కోరుచూ ఉన్నాము. ఈ యొక్క సంకటహర చతుర్థి వ్రతాన్ని ప్రతి మాసమును వచ్చేటువంటి బహుళపక్ష చతుర్థి నాడు ఆచరింపచేయటం జరుగుతుంది. ఉదయము సాయంత్రము కూడా చేసిన పిమ్మట స్వామివారికి విశేష వైభవముగా భక్తుల సమక్షంలో స్వర్ణరథాన్ని అధిరోహించి భక్తుల్ని కటాక్షిస్తారు. మాడవీధుల యందు తిరుగుతూ ఆ స్వర్ణరథోత్సవంలో కూడా పాల్గొని సకల పాపాలన్నీ కూడా తొలగింపచేసుకుని గణపతి అనుగ్రహం వలన ఎటువంటి విఘ్నములు లేకుండా మీరు, మీ కుటుంబము, అలాగే మీ యొక్క పిల్లల యొక్క విద్యాబుద్ధులన్నీ కూడా విఘ్నం లేకుండా ఉండాలని చెప్పి ఈ వ్రతాన్ని ఆచరింపజేయటం, అలాగే స్వామివారు ప్రదోషకాలంలో స్వర్ణరథాన్ని అధిరోహించి ఊరేగుతూ భక్తుల్ని కటాక్షిస్తారు. కావున ఆ సేవలో కూడా పాల్గొని తరించవలసిందిగా కోరుచున్నాం. ప్రతి నెల ఆలయంలో జరిగే ఈ కార్యక్రమానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని సౌకర్యాలు కల్పిస్తారు. నిత్యం స్వామివారికి నిత్య పూజలతో పాటు సేవలు, వ్రతాలు, సత్య ప్రమాణాలు వంటి పలు కార్యక్రమాలు కొనసాగుతాయి. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జరిగే చతుర్థి వ్రతానికి 2 తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తుంటారు. ఇక్కడ విశేషం ఏంటంటే మనకి సంకటహర చతుర్థిలో పూజ చేసుకున్న వాళ్ళు, వ్రతం చేసుకున్న వాళ్ళకి వారికి ఏదైతే పని తలబెట్టారో అటువంటి పనులకి వాళ్ళు కోరుకున్న కోరికలకి ఎటువంటి విఘ్నాలు లేకుండా విఘ్నాధిపతి అయినటువంటి గణేశుని యొక్క ఆశీస్సులు పొందడం వల్ల వాళ్ళకి వెంటనే ఆ కార్యక్రమాలు ఏదైతే తలబెట్టాలో కార్యాలు విఘ్నాలు లేకుండా జరుగుతున్నట్టుగా వాళ్ళు పూర్తిగా మనకి నమ్మకం కుదిరి ఎక్కువ మంది ఇక్కడికి భక్తులు ఇచ్చేస్తున్నారు. సో ఇదే విధంగా ఈరోజు ఈవినింగ్ కూడా సుమారుగా 400 మంది జంటలు ఇదే మండపంలో ఈ వ్రతంలో పాల్గొంటున్నారు. ఆ కారణమైనటువంటి మన విఘ్నేశ్వరుడు, సులభతరుడైనటువంటి విఘ్నేశ్వరుని యొక్క ఆశీస్సులు పొంది వారి యొక్క కార్యక్రమాలకు ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఈ వ్రతము సహకరిస్తుంది. కాబట్టి చాలామంది నమ్మి ఇక్కడికి వస్తున్నారు. అదేవిధంగా మనం భక్తులందరికీ కూడా ఇక్కడికి వాళ్ళకి వచ్చిన ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి మన పూజారులు కానివ్వండి, ఆలయ సిబ్బంది కానీ సహకరించి చాలా మంచి వాతావరణంలో ఈ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుండడం వల్ల అందరూ కూడా సంతోషంగా ఈ కార్యక్రమాన్ని వచ్చి ఆ దేవదేవుని ఆశీస్సులు పొంది వెళ్తున్నారు. కాబట్టి మిగతా భక్తులకు కూడా మాకు కోరుకుంటున్నాం, ఈ వచ్చే నెల కూడా ఇలాంటి కార్యక్రమం పౌర్ణమి తర్వాత ప్రతి నెల వచ్చే పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి నాడు ఈ కార్యక్రమాన్ని పూజను ఏర్పాటు చేస్తాం. కాబట్టి అందరు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని తరించాల్సిందే కోరుతున్నాం. కాణిపాకం నందు చతుర్థి రోజున వ్రతం ఆచరించి గణపతి స్తోత్రం పారాయణం చేస్తే సుఖ సంతోషాలు పొందుతారని ప్రతీతి. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో నిర్వహించే సంఘటన చతుర్థికి దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రాచుర్యం కల్పించి అందరికీ అవకాశం కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.